సిట్ కార్యాలయం ఎదుట హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏబీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్గా మారిపోయిందని మేము ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయన్నారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్గా రూపాంతరం అంటే జగన్ పోలీస్ సర్వీస్గా రూపాంతరం చెందారని నారా లోకేష్ అన్నారు. మా కుటుంబంపై బురద జల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిఐడి డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగలబెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మూల స్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్లు ఇంతటి బరితెగింపుకు పాల్పడడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమని ఆయన పేర్కొన్నారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.